హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. రూపా, నన్నే చీట్ చేస్తావా? హలో మిస్టర్ గౌతమ్, ఎవరిని చీట్ చేశారు? ఎవరికి తెలియకుండా రూమ్లో సీసీ కెమెరా పెట్టడాన్ని ఏమంటారు గౌతమ్? నువ్వే చెప్పు. సీసీ కెమెరా ఉందని నేను గమనించిన తర్వాతే వేరే డిజైన్స్ చేశాను. అవి మక్కి భలే దింపావు గౌతమ్. కాపీ కొడితే కొట్టావు గౌతమ్. మరి అంత చీప్గానా? నువ్వు అంత చీపా? నేను ఇంతకుముందు చేసిన డిజైన్స్ కష్టపడ్డాను కదా, అవి నువ్వు దొంగిలించావు. మళ్ళీ నన్ను రాజును తలదించుకునేలా చేసావు కదా గౌతమ్. ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా మోసగాడికి మోసంతోనే చేయాలని అలా చేశాను గౌతమ్. చాలా పెద్ద తప్పు చేశావు రూపా. అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు. ఇక రాజు కోపంతో, రే గౌతమ్, అమ్మాయి గారిని తాకాలంటే ముందు నన్ను దాటాలి. జోకులేయడం మానేసి ముందు పని చూసుకోపో. డిజైన్స్కి సంబంధించిన వాళ్ళు ఈ కేసుని ఓపెన్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా గౌతమ్. నిన్ను బొక్కలో వేస్తారు. మోసం చేయడం నీకే కాదు, మాకు కూడా తెలుసు. అలా నీకు తెలియడానికి ఇలా శాంపిల్గా చేశాం. ఇక మీదట ఎక్స్ట్రాలు చేయకుండా బుద్ధిగా ఉండు గౌతమ్. అనవసరంగా ఇలాంటివి చేసి ఫ్యాషన్ డిజైనర్కి నువ్వు ఉన్నావని తెలియజేయనట్టుగా చేయకు గౌతమ్. నీ మీద డౌట్ ఉంది. అమ్మాయి గారు, అనవసరమైన విషయాలకు మీరేం డౌట్ పడకండి. వీడి గురించి అస్సలు ఆలోచించకండి. అలా అంటుంటే గౌతమ్ ఏం మాట్లాడలేక వెళ్ళిపోతాడు. గౌతమ్ కోపంగా వెళ్తుంటే రేణుక పిలిచి, ఇద్దరు కలిసి నిన్ను బాగానే బోల్తా కొట్టించారు కదా గౌతమ్. కొట్టని రేణుక, వాళ్ళు ఎంత గట్టిగా కొడితే అంత తెగింపు వస్తుంది. ఫ్యాషన్ షోలో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. ఆ రాజుగాడు ఫ్యాషన్ డిజైన్స్ని ఎలా షో చేస్తాడో నేను కూడా చూస్తాను. ఇక రేణుక నవ్వుతూ, నాకు కూడా కావాల్సింది అదే కదా గౌతమ్. రూప డిజైన్స్ మార్కెట్లోకి వెళ్ళకూడదు. అలా రేణుక అనుకుంటూ ఉంటుంది. మరి రూప చేసిన డిజైన్స్ మార్కెట్లోకి వెళ్తాయా లేదా? మరి గౌతమ్ ఏం ప్లాన్ పన్నుతాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.